ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా జిల్లాలో చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామంలో పర్యటించి పంచాయతీ పరిధిలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ డ్రింక్ మరియు మజ్జిగ ప్యాకెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి పోషకాహార తయారీ ఏ విధంగా ఉంటుందో పరిశీలించారు. బడి ఈడు పిల్లలను బడిలో ఉండేటట్లు చూడాలి. డ్రాప్ అవుట్ ఆబ్సెంట్స్ డేటాను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక తయారు చేయాలని సూచించారు. సో ఈరోజు చిమ్మకుర్తి మండల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ హెచ్ఓడిస్తో పాటు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్గా నరేగా వర్క్స్ ఇప్పుడు ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది కాబట్టి పీక్ సీజన్ కాబట్టి సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రప్స్, అదేవిధంగా ఫామ్ పాండ్స్, దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్, సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్, ఓఆర్ఎస్, అదేవిధంగా షేడ్స్ అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నీ కూడా సరిగా చేసుకున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ 100% ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్, అదేవిధంగా రిటెన్షన్, పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా 100% ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి. అది థర్డ్, డ్రాప్ అవుట్ పిల్లలు, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ బడికి తీసుకురావడం. ఈ 3 అంశాలపై ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టమని ఆల్